ఓటు వేసేందుకు స్వస్థలాలకు వచ్చిన వారంతా తిరుగు పయనమవుతున్నారు. రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రయాణికుల అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ వెల్లడించింది. గురువారం ఓటేసిన ఓటర్లు శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడం వల్ల సొంతుళ్లలోనే ఉండిపోయారు. సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటంతో తిరిగి బయలుదేరుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా పలు ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో సీట్లు ఇప్పటికే నిండిపోయాయి. రద్దీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాలకు 492 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నారు. ఈ బస్సుల్లో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లతో పాటు ఆన్లైన్లోనూ టికెట్లు అందుబాటులో ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు 244 బస్సులు, బెంగళూరుకు 193 బస్సులు, చెన్నైకు 49 బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు 68 బస్సులు, కర్నూలు నుంచి 39, గుంటూరు నుంచి 38 సర్వీసులు నడుపుతున్నారు. రద్దీని బట్టి కూడా అప్పటికప్పుడు అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎక్కువ మంది తిరుగు పయనమవుతారని అంచనా వేసిన రైల్వే శాఖ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. కాకినాడ నుంచి హైదరాబాద్కు ఇవాళ 3 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. అధిక రద్దీ ఉంటుందని భావించి కాకినాడ నుంచి హైదరాబాద్కు ఈ రాత్రి 9 గంటలకు అన్ని జనరల్ బోగీలతో జన్ సాధారణ్ ప్రత్యేక రైలును నడుపుతున్నారు. వీటన్నింటి ద్వారా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గెలుపోటములపై పందెం రాయుళ్లు చెలరేగిపోతున్నారు. ఓట్ల లెక్కింపునకు చాలా సమయం మిగిలి ఉండడంతో లక్షలాది రూపాయలు బెట్టింగ్లు కాస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించిందని కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదన్న ఆయన బెట్టింగ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు తెలంగాణ ఎలక్షన్ టైంలో కూడా కొన్ని ప్రింట్ మీడియాలో న్యూస్ వచ్చింది. అప్పుడు కూడా నేను బాగా వెరిఫై చేశాము. మా డిస్ట్రిక్ట్లో ఆ టైంలో కూడా నాకు అట్లా సిచ్యువేషన్ నాకు దొరకలేదు. బట్ ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చి సమాచారం నేపథ్యంలో మళ్ళీ నేను నా ఇంటెలిజెన్స్కి మళ్ళీ ఒకసారి చెప్తాము. ఖచ్చితంగా ఎట్లా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉంటే దాని మీద మనం కఠినంగా చర్య తీసుకుంటాము.